ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు. గత 2 రోజుల ముందు వైసీపీ నాయకులు కొన్ని బురద చెల్లినటువంటి మాటలు మాట్లాడడం కూడా జరిగింది. వాటికి సమాధానంగా మేము తెలియజేస్తున్నాం. కృష్ణాపురం పంచాయతీలో ఎడుగూరు గ్రామంలో శిలాఫలకం వేసేశారు. మేము చేసినటువంటి రోడ్డుకి వాళ్ళు శిలాఫలకం వేసుకొని వెళ్ళారని చెప్పడం జరిగింది. మీకు తెలియడం లేదు. 18-19లో అప్పుడున్నటువంటి మంత్రి హోదాలో ఉన్న సమయంలో గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు ఆ వర్క్ శాంక్షన్ అయితే, ఏషియన్ బ్యాంక్ నుంచి శాంక్షన్ అయితే ఆ సమయంలోనే వికోట మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు రోడ్లకు గ్రావెల్ చేయడం కానీ జరిగింది. అప్పుడే అన్ని గ్రామాల్లో కూడా భూమి పూజ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆనాటి కాలంలో అన్ని ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వేయడం కూడా జరిగింది. అదేవిధంగానే ఈరోజు ఏషియన్ బ్యాంక్ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ మేము తీసుకొచ్చాము కాబట్టి మీరు దాన్ని వేశామని చెప్పేసి ప్రలోభాలు ఎప్పుడైతే చెప్పారన్న ఉద్దేశంతో మేము తీసుకొచ్చిన విషయం అని చెప్పేసి చెప్పడమే తప్ప దాని ఓపెనింగ్ కానీ టెంకాయ కొట్టడం కానీ ఏమి జరగలేదు. మీకు తెలియడంలా కొన్ని విషయాలు. ఏది జరిగినా ఫస్ట్ మొట్టమొదటిగా భూమి పూజ చేసి శిలాఫలకం వేయడం అనేది ఆనవాయితీ. దాని ద్వారా ఆ విధంగానే వేయడం అనేది ప్రతి ఉన్నటువంటి మండలంలో అన్ని గ్రామాలు ఆ విధంగా వేయడం కూడా జరిగింది. అది మొదటిది. దాన్ని చూడాలి పూర్తి స్థాయిలో. అది ఎట్లా ఏమి వేశారని చెప్పి పూర్తి చదివితే మీకు అర్థమవుతుంది. రెండోది, బీసీ భవనాలు, కోల్డ్ స్టోరేజ్, అంబేద్కర్ భవనము, తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేటువంటి విషయం కానీ, షాదీ మహల్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఇచ్చారు కదా, దీనికి మాత్రం మీ శిలాఫలకాలు వేశారు, దానికి మీరు డెవలప్ చేసి మగవాళ్ళు అయితే డెవలప్ చేసేసి దాన్ని కట్టేసి మీరు వేసుకోవచ్చు కదా అన్నారు. మీకు బగ్సీనంలే, మీరు అసలు మీకు తెలియని సబ్జెక్టే తెలియదు. ఎప్పుడు అంటాడు మా నాయకుడు, వీరికి పాఠాలు ఎప్పుడు చెప్పాల్సిందే అని. ఏమంటే ఎప్పుడైతే ఏషియన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైతే డబ్బులు వచ్చిందో కేవలము రోడ్లకు మాత్రమే ఉపయోగించాలా, లేకపోతే వేరే దానికి వాడుకోకూడదని చెప్పేసి ఏషియన్ బ్యాంక్ ఎప్పుడైతే అగ్రిమెంట్ చేయబడిందో 2 ఏళ్ళ తర్వాత మేము వేసిన గ్రావిళ్ళు అన్ని వేసిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత పని ప్రారంభించారు. ఒకవేళ దాన్ని వేరే రకంగా వేరే దానికి అమౌంట్ వాడుకోవచ్చు అంటే ఆ రోడ్లు వేసే పరిస్థితి మీకు లేదు. అదేవిధంగానే ఈ తెచ్చినటువంటి ఉన్నటువంటి బిల్డింగ్ కాంట్రాక్ట్ మొత్తం కూడా అమౌంట్ అన్నీ కూడా మేము శాంక్షన్ చేసి 25% కింద ఉన్నటువంటి అన్నీ పూర్తి చేయబడితే ఆ గ్రాంట్ని మీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే 25% కింద ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్లు కానీ ఏదైనా పనులు కానీ జరిగింటే దాన్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి వేరే దాని ఫండ్స్ వాడేయమని చెప్పారు. ఆ డబ్బులు మీరు వాడారా, మేము వాడారా? అది మేము చేయాలా, మీరు చేయాలా? ఆ డబ్బులు మీరు వాడేసి ఇప్పుడు మీరు చేయొచ్చు కదా. అట్లంటే ఎక్కడ పోయింది ఆ డబ్బులు? వేరే రకంగా మీ గ్రాంట్ తినేశారు. ఆ విషయం మీకు తెలియడం లేదు. ఈ ఉన్నటువంటి గ్రాంట్లన్నీ కూడా అదే విధంగానే ఉన్నట్లయితే ఆ గ్రాంట్ అనేటువంటిది వేరే రకంగా వేరే దానికి డబ్బులు అనేటువంటిది వాడకూడదు అని ఉన్నట్లయితే దాన్ని తప్పకుండా కట్టాల్సిందే మీరు. ఆ సౌలభ్యం మీకు దాన్ని తీసేశారు కాబట్టి ఇది కెట్టలేకపోయారు, దాన్ని వేరే దానికి వాడేశారు. ఈ ఏషియన్ బ్యాంక్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కడ వాడేదానికి అవకాశం లేదు కాబట్టి 2 ఏళ్ళ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్ళ తర్వాత మీరు రోడ్లు వేసేపోయారు. దానికే వాడాలని చెప్పేసి ఆ నియమము ఆ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. అంతేగాని మేము వచ్చిన తర్వాత మా సర్పంచ్ గారు ఉన్నటువంటి ఎక్స్ సర్పంచ్ మా చెప్తాడు, అన్న మా ఊరికి ఈ 2 రోడ్లు వేస్తేనే నేను సర్పంచ్గా నిలబడతా, లేక నేను నిలబడేది అని చెప్పేసాడంట. దానికి హామీ ఇచ్చాడట మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు.
అది ఆయన వేసినటువంటి గ్రాంటు కాదు, తీసుకొచ్చిన గ్రాంటు కాదు. అది మేమున్న సమయంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంటు, అది వేరే గ్రాంట్కి పోదు కాబట్టి 2 ఏళ్ళ తర్వాత వేశారు తప్ప వేరే రకం కాదు. కాబట్టి దాన్ని కూడా మేము శిలాఫలకాలు అనేటువంటివి ఏ వర్క్ చేసినా, ఏ బిల్డింగ్ కట్టినా, ఏ రోడ్డు చేసినా, భూమి పూజ చేసినప్పుడు కంపల్సరీ వేయడం అనేది ఆనవాయితీ, ఎవరైనా వేయడం జరుగుతుంది. పూర్తి కంప్లైంట్ చేసిన తర్వాత ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వేసుకోవడం సహజమైనటువంటిది. అంతేకాని మేము వచ్చేసాము, మేము తీసుకువచ్చేసాము, మేము చేసిన దానికి మీరు బట్టికెట్టేశారు, ఇవన్నీ కూడా అనర్థమైనటువంటి మాటలు. కానీ మీ భాష మాకు కూడా తెలుసు, మీకే వ్యంగ్యాస్త్రాలు కాకపోతే మాకు కూడా పరభాష తెలుసు, పదార్థాలు తెలుసు, ఏమైనా మాట్లాడగలం. మాకు అలాంటి సంస్కృతి లేదు. మీరు ఏదైతే చెప్పారో దానికి వివరణ ఇస్తున్నాను తప్ప వేరే రకంగా మాట్లాడలేం. కాబట్టి మీరు ఇంకైనా సరే మాట్లాడేటప్పుడు ఏవి ఉన్నటువంటి విషయం కానీ, అభివృద్ధి కార్యక్రమాలని కానీ ఎలా వచ్చాయి, దాన్ని ఏ విధంగా చేసిన విషయాన్ని కూలంకుషంగా చర్చించి మీలో మాతో కాదు, మీరు తెలుసుకొని మీడియా మిత్రులకు మొత్తం కూడా వివరణిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయము, నా ప్రధానమైనటువంటి ఆకాంక్ష. కాబట్టి ఇంకైనా మీరు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడతారని చెప్పేసి మీడియా మిత్రులందరూ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని విరమించుకుంటా. జై హింద్.